చెల్లిస్తూ మాకిచ్చిన ఈ యొక్క వర్చువల్ ఫెలోషిప్‌ని బట్టి, నాయన తండ్రి నడిపిస్తున్న అన్నయ్య గారిని బట్టి, నాయన కోర్ టీముని బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ, నాయన ముందున్న సమయాన్ని మమ్ములను నాయన తండ్రి మీ చేతులకి మేము అప్పగించుకుంటూ, నాయన తండ్రి మా హృదయాలు తెరవండి నాయన. లూదియా హృదయాన్ని నాయన తండ్రి తెరిచినప్పుడు నాయన తండ్రి నీకోసము బలమైన సాక్షిగా వాడబడింది ప్రభువా. అటు రీతిగా మమ్మల్ని కూడా వాడబడేటట్టు కృపను దయచేయమని మా ఆయన నీ సిలువ చాటు నీ దాసురాలు మరుగుపరిచి మాతో మాట్లాడమని యేసే శక్తిగల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్య ఉన్న ఝాన్సీ గూడపాటి గారు స్పీకర్ ని పరిచయం చేస్తారండి. సిస్టర్ ప్లీజ్. ఓకే. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ వైఎస్ విమలారెడ్డమ్మ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కు 2 ముఖ్యమంత్రులను అందించిన ప్రముఖ కుటుంబమునకు చెందినవారు. జమీందారీ కుటుంబమునకు కోడలుగా ఉన్న విమలా గారు వారి జీవితంలో పెందలాడే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్య గుణాతిశయములను లోతుగా గ్రహించారు. బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ అను ఉన్నత విద్యలతో పాటు విమలారెడ్డి గారు పిహెచ్డి చేశారు మరియు గౌరవ డాక్టరేట్ ను కూడా పొందారు. విమలారెడ్డి గారు వారి ప్రత్యేక కుటుంబ నేపథ్యాన్ని దేవుని రాజ్య సేవా పదములో అమర్చుకున్న తీరు ఆదర్శప్రాయము. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి గారు TCEEFI అనే సంస్థకు అధ్యక్షురాలిగా మరియు హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షురాలిగా సేవలు అందిస్తున్నారు. మరి మేడం చక్కగా వాక్యాన్ని బోధిస్తారు. మనం కూడా శ్రద్ధతో విందామండి. మీట్లోనే ఉంటూ వాక్యాన్ని వినాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఝాన్సీ. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలేసయ్య స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంన ప్లాట్ఫామ్ ద్వారా మీ వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. తండ్రి, మీరు మాత్రమే మహిమపరచబడాలి తండ్రి. మీరు నన్ను స్వరంగా వాడుకొని మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక అద్భుతం జరిగింది అని చెప్పచ్చు. నేను దేవుని కృప గురించి మాట్లాడాలా అనుకున్నాను ఈరోజు. సడన్గా బ్రదర్ విక్రమ్, ఐ డోంట్ నో హిమ్, బట్ చక్కటి పాట దేవుని కృప గురించి పాడుతూ ఉంటే నా జీవితమే నా కళ్ళ ముందు కనిపించింది. ఇటువంటి కృప, అసలు కృప అంటే ఏంటి అనే విషయము మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా కృప కృప అని వాడుతూనే ఉంటారు. విశ్వాసులు అందరం కూడా ఎలా ఉన్నారండి అంటే దేవుని కృప వల్ల బాగున్నామండి అంటూ ఉంటారు. మీరు వినే ఉంటారు, మీరు కూడా అది యూజ్ చేస్తూ ఉండొచ్చు. అయితే ఈ కృప అనేది ఏంటి అనే విషయం మనం అందరం కూడా సరైన విధంగా అర్థం చేసుకోవాలి. కృప అని ఈజీగా అనేస్తున్నాం, కానీ వాట్ ఈస్ దట్? గ్రేస్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి అనే విషయము మనము పూర్తిగా అర్థం చేసుకుంటే ఇంకా మనలో కృతజ్ఞతా భావము పెరుగుతుంది. మనం ఎవరికి అందరం కూడా ఆయన కృప కావాలి. మనకు కృప లేకుంటే మనం బతకలేం. మరి ఈ కృప అనేది క్రైస్తవ సిద్ధాంతాల్లో చాలా ప్రాధాన్యత వహించింది. ఇదే అంశము ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కొనసాగుతుంది. అసలు ఆయన కృప లేకుంటే దేవుడు ఎందుకు సృష్టిస్తాడు ఈ సృష్టి యావత్తు? ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత మనకు ఈ సృష్టిని అందించాడు. మనకు కావాల్సిన వనరులన్నీ ఏర్పాటు చేశాడు. అయితే పాపం చేసినప్పుడు ఆదాం పట్ల ఆయన కృప చూపించాడు. ఈ పాపానికి, సమస్యకు బయటపడేదానికి ఒక సొల్యూషన్ ఆయన చూపించాడు, పరిష్కార మార్గం ఆయన చూపించాడు. ఆదికాండం 3:15 చూస్తున్నాం కదా. ఆ తర్వాత ఏదెన్ తోటలో నుంచి గెంటేసేదానికి కూడా ఆయన కృపనే. ఇటువంటి పనులకు కూడా ఆయన కృప ఏంటి అని అనుకోవచ్చు. అక్కడే ఉంటే జీవవృక్ష ఫలములు కూడా తినేసి ఆ పాపంలోనే నిరంతరం జీవించేవాళ్ళు కదా. అందుకనే వాళ్ళని బయటికి తరిమేసి మళ్ళీ తిరిగి రాకుండా కాపలా పెట్టాడు ఆయన. అది కేవలం దేవుని కృప. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆదికాండం మొదటి పేజీ నుంచి ప్రకటన గ్రంథం చివరి పేజీ వరకు దేవుని కృప అంతటా కూడా ఉంది.
కృప లేకుంటే మనం జీవించలేం. కృపకు నిర్వచనము ఈ విధంగా చెప్పొచ్చు. ఏ యోగ్యత లేని మానవాళిపై దేవుడు చూపించే కనికరము, ప్రేమను కృప అనొచ్చు. దేవుడు ప్రజల పట్ల కనికరము, దయ, క్షమాపణ అర్హత లేని వాళ్ళ మీద చూపించడం. వారెంత పాపం చేసినా కూడా, వారిలో ఎన్ని లోటులు ఉన్నా కూడా దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన పర్టికులర్ గా ఒక వ్యక్తి మీద కృప చూపిస్తాడు అని అంటే, దానికి సమాధానం మన దగ్గర లేదు. అది ఆయన సార్వభౌమత్వం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ కృపను గురించి ఎన్నో విషయాలు మనకు తెలియాలి. కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచుతాను, మిగతా మీరే ఇన్వెస్టిగేట్ చేసుకోండి. బైబిల్ లోతుగా చదువుతూ ఉంటే బరియా సంఘం వాళ్ళలాగా ఎన్నో సత్యాలు మనకు బయటపడతాయి. మీరు ప్రతిరోజు చదువుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, కానీ ఆ వాక్య భాగాలు, మనం చదివే వాక్య భాగాల్లో మనకు అవసరమైనటి ఏంటి, మన జీవితంలో ఏవేవి అన్వయించుకోవాలి అనే విషయం కూడా మనం ధ్యానించుకుంటూ ఉండాలి. ఈ నిర్వచనం ద్వారా మనకు అర్థమైన ముఖ్య అంశాలు 4 విషయాలు మీకు చూపిస్తాను. యోగ్యత లేకున్నా, అర్హత లేకున్నా కూడా, అంటే కృప అనేది మనం కోరుకుంటేనో లేక కష్టపడి సంపాదించుకుంటూ ఉంటే వచ్చేది కాదు. ఇది కేవలం దేవుని వరము అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. దానికి ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 8-9లో పౌలు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు అంటున్నాడు. ఈ కృప అనేది మనకి యోగ్యత లేకున్నా కూడా దేవుడు మనకిచ్చిన వరం అది. తర్వాత 2వ అంశము క్షమాపణ. మన పాపాలు, తిరుగుబాట్ల వల్ల దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు క్షమాపణ అనుగ్రహిస్తాడు. మనం అందరం కూడా దేవునికి వ్యతిరేకులుగా ఉన్నాం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని రోమా 3:23 చెప్తుంది. మరి అటువంటి మనకు ఏ యోగ్యత, అర్హత లేకున్నా కూడా మనల్ని ప్రేమించి మన పట్ల కనికరం చూపిస్తున్నాడు దేవుడు, అదే కృప. తర్వాత కనికరం, మనకి యోగ్యత లేకున్నా కూడా దేవుడు మన పట్ల దయా, కరుణ చూపించడం. తర్వాత ప్రేమ, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. దేవునికి మానవుల పట్ల ఉన్న ప్రేమలో కృప పునాది వేసుకుంది. ఈ ప్రేమ యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచబడింది. మనకు తెలుసు, యేసు ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడు అంటే ఇట్లా చేతులు చాపి చూపిస్తారు పిల్లలు. మనం కూడా అలాగే చూపించాలి, ఎందుకంటే సిలువ గుర్తు వస్తుంది. సిలువలోనే ఆయన ప్రేమ మ్యాక్సిమం అల్టిమేట్ లవ్ అక్కడ చూపించాడు. అంతకంటే ఇంకా మించింది ఎవరు ఏం చేయలేరు. దేవుడు మన కోసం తన ప్రాణమే పెట్టాడు. మరి అది కృప. ఆయన కృప లేకుంటే మనం జీవించలేం. ఆయన కృప లేకుంటే మనకు ఏది దొరకదు. కాబట్టి ఈ కృప అనేది ఈజీగా తీసుకోవద్దండి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో అన్నిటికంటే ప్రధానమైన మాట అది. అంటే సులభంగా మనం చెప్పేస్తాం, కానీ దాని అర్థము హృదయపూర్వకంగా మనం చెప్పాలి. తర్వాత కృప అర్థం చేసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. కొన్ని విషయాలు మాత్రం నేను మీకు చూపిస్తాను, ఇంపార్టెంట్ ఇవి. రక్షణ, దేవుని కృప ద్వారా మనకు వచ్చిన గొప్ప వరం ఇది. క్రీస్తు ద్వారా మనకు వచ్చిన రక్షణ. రక్షణ లేకుంటే మనం పరలోకానికి వెళ్ళలేం కదా. రక్షణ ఎలా వస్తుంది అంటే పౌలు చక్కగా వివరించాడు అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో. యేసు క్రీస్తని, యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడని మనము ఆయనను విశ్వసించినప్పుడు మనకు రక్షణ వస్తుంది. మనం నోటితో ఒప్పుకోవాలి, హృదయం నిండా మన మనసులో అది మనం స్థిరపరచుకోవాలి. ఆ క్షణంలో మనకు రక్షణ వస్తుంది. ఆ రక్షణ లేకుంటే మనము ఏమీ చేయలేం. మన గమ్యం అదే, రక్షింపబడి పరలోకానికి వెళ్ళాలి. మరి రక్షణ అనేది ఆయన కృప వల్లే వస్తుంది. దేవుని వరం ఇది, క్రియల వల్ల కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు అని పౌలు చెప్తున్నాడు కదా. మనం ఏదో మంచి పనులు చేస్తే పరలోకానికి వెళ్తాము అనే మాట చాలా మంది క్రైస్తవుల్లో కూడా చెప్తున్నారు. అన్యులంటే వాళ్ళకి తెలియక చెప్తున్నారు అనుకుందాం. అన్యుల్లో చాలా మంది మంచి పనులు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారా అంటే లేదనే చెప్తుంది బైబిల్.
ఎందుకంటే క్రీస్తు ద్వారా మాత్రమే పరలోకానికి వెళ్ళేదానికి ఆయన ఒక్కడే మార్గం. నేను తప్ప ఎవరి ద్వారా మీరు పరలోకానికి వెళ్ళలేరు అని క్రీస్తు డిక్లేర్ చేశారు. మరి ఆ రక్షణ మార్గం మన వాళ్ళందరికీ, మనతో పాటు మన ఇంటి వారు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, మన చుట్టుపట్ల వాళ్ళందరికీ కూడా రక్షణ రావాలి అని మనం ప్రార్థన చేయాలి. రక్షణ లేకుంటే మనం పరలోకానికి వెళ్ళలేం. ఇది కేవలం దేవుని కృప ద్వారానే వస్తుంది. విశ్వాసం ఆఫ్ కోర్స్ ఉండాలి, కానీ కృప లేకుంటే మనకు రక్షణ రాదు. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. కృప అనేది, మనం ఒక క్లోజ్డ్ రూమ్లో ఉన్నాం అనుకుందాం, ఒక గదిలో తలుపులు కిటికీలు అన్నీ మూసుకొని ఉన్నాం. బయట మన గాలి ఎట్లా ఉందో అలాగే దేవుని కృప విస్తరించి ఉంది మొత్తం అట్మాస్ఫియర్లో. అటువంటి కృప మనకు రావాలి అంటే విశ్వాసం అనే తలుపు తెరవాలి. ఒక కిటికీ తెరిస్తే, లేకపోతే ఒక తలుపు తెరిస్తే ఆ కృప మనలో, మన హృదయంలో ప్రవేశిస్తుంది. హృదయం అనే తలుపు యొద్ద నిలిచి తట్టుచున్నాను అని యేసు ప్రభు చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో. మరి ఆయనను ఆహ్వానించాలి, ఆయన కృపను మనం ఆహ్వానించాలి. ఇట్స్ అవైలబుల్, బట్ వీ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్ టు ఇన్వైట్ దట్ గ్రేస్ ఇన్ టు అవర్ లైఫ్స్. అందుకనే మనము ఎక్కువగా దాని గురించి ఆలోచించాలి. తర్వాత క్షమాపణ. క్షమాపణ లేకుంటే మనం దేవుణ్ణి చూడలేం. క్షమాపణ లేకుంటే మనల్ని పరలోకానికి వెళ్ళలేం. క్షమాపణ లేకుంటే మనము పవిత్రులం కాలేం. ఆయన క్షమించకపోతే మనము ఆయన దగ్గరికి వెళ్ళలేం. దీనికి మంచి ఉదాహరణ తప్పిపోయిన కుమారుని ఉపమానం. లూకాసు వార్త 15వ అధ్యాయము. అందరికి తెలిసిన విషయాలే, కానీ నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, ఎందుకంటే ఈ ఉపమానంలో లూకాసు వార్త 15:11 నుంచి 32 వరకు ఉన్న వాక్య భాగంలో దేవుని కృప అద్భుతంగా కనపడుతుంది. ఈ కథ మనకు తెలుసు కదా. 2 కుమారులు ఉన్నాడు. ఒక ఆయనకు ఒకడు వెళ్ళిపోయి, చిన్న కుమారుడు వెళ్ళిపోయి అంత డబ్బులు తీసుకెళ్ళి పాడు చేసుకొని ఏమీ లేకుండా మళ్ళీ తిరిగి వస్తాడు. ఆ తిరిగి వచ్చినప్పుడు ఆయన అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడి తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు అని రాయబడింది. మనం కూడా పాపం చేసిన వాళ్ళమే. మనం కూడా ఎప్పుడైతే తన దగ్గరికి తిరిగి వస్తారా అని ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఈ తండ్రి కూడా ఆ కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఒక బాల్కనీలో కూర్చొని ఎప్పుడు వస్తాడా నా కుమారుడు. ఆయనకు తెలుసు ఖచ్చితంగా, ఎందుకంటే తాను చిన్నప్పటి నుంచి ప్రభు దేవుడి విలువలు నేర్పించాడు కాబట్టి, క్రైస్తవ విలువలు నేర్పించాడు కాబట్టి తిరిగి వస్తాడు. బాలుడు నడవలసిన త్రోవని చిన్నతనంలో నేర్పిస్తే తిరిగి వస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ విధంగా ఆ తండ్రి చేశాడు కాబట్టి అలా కాన్ఫిడెన్స్ ఉంది, తిరిగి నా దగ్గరకు వస్తాడు అని. అందుకనే పందుల దగ్గర పనిచేసి వాసన కొట్టుకుంటూ డర్టీగా ఉన్న ఆ కుమారుణ్ణి హగ్ చేసుకున్నాడు. మనం కూడా పాపంతో మలినమై ఉన్నాం, అయినా కూడా క్షమాపణ అడుగుతూ మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ప్రార్థించి మనం మళ్ళీ క్షమించమని అడిగితే పశ్చాత్తాప హృదయంతో తప్పనిసరిగా దేవుడు క్షమిస్తాడు. అదే కృప అంటే. ఇక్కడ తప్పిపోయి మళ్ళీ బతికాడు తన కుమారుడు అని చెప్పి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించండి అని సర్వెంట్స్కు ఆదేశిస్తూ ఉన్నాడు తండ్రి. అదేవిధంగా మనకు కూడా తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు మన పాపాలన్నీ కడిగి వేసి ఆయన మనల్ని హత్తుకొని మనకు తన స్వాస్థ్యంలో భాగస్థులుగా చేస్తున్నాడు. తన కుమారునితో పాటు మనకు తన స్వాస్థ్యం ఇస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప అవకాశం క్రీస్తులో ఉన్న వాళ్ళు రాజులుగాను యాజకులుగాను చేస్తానన్నాడు కదా. అదేవిధంగా ఈ తండ్రి కూడా కుమారునికి ఉంగరం పెడుతున్నాడు, అంటే అధికారం తిరిగి ఇస్తున్నాడు. సర్వెంట్గా ఉండాలని వచ్చాడు చిన్న కుమారుడు, కానీ ఆయన దగ్గరికి తీసుకొని నువ్వు నా సర్వెంట్ కాదు నా కుమారుడివి అని చెప్పి అధికారం తిరిగి ఇస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి కరుణ, ఇటువంటి కృప మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని కృప మనకు చాలా అవసరం. క్షమాపణ అడగంగానే ఎంత పెద్ద పాపులైనా సరే, యోహాన్ పత్రిక చెప్తుంది కదా, నీ పాపం ఎంత గొప్పదైనా యేసు ప్రభు రక్తంలో మనం కడుక్కోవచ్చు, శుద్ధీకరించుకోవచ్చు. కాబట్టి యేసు రక్తం మనకి అవైలబుల్గా ఉంది, మనం కేవలం విశ్వసించాలి. ఆయన కృప ద్వారా క్షమాపణ
వస్తుంది అని గమనించాలి. తర్వాత సమకూర్చే దేవుడు, ద గ్రేట్ ప్రొవైడర్, యెహోవా ఈరే అంటూ ఉంటారు కదా. యెహోవా ఈరే యెహోవా ఈరే గురించి మోషే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 1-10 వరకు చదవండి. దాంట్లో ఒక్క వచనం మాత్రం నేను చదువుతాను. ఎందుకంటే యెహోవా దేవుడు వాళ్ళని, ఇజ్రాయెల్ ప్రజల్ని ఎన్నుకున్నాడు. తన బిడ్డలుగా ఉండాలని, తన రాజ్య స్థాపనకు, తన రాజ్య వ్యాప్తికి వాడుకోవాలని అనుకున్నాడు. అబ్రహాంను పిలిచినప్పుడు 3 వాగ్దానాలు చేశాడు కదా. గొప్ప జనాంగంగా చేస్తానని, వాగ్దాన దేశం ఇస్తానని, వాళ్ళ ద్వారానే లోకమంతా ఆశీర్వదించబడాలని అని చెప్పాడు కదా. మరి వాళ్ళని ఎంత సురక్షితంగా, తను ఏర్పరచుకున్న వాళ్ళని తను సురక్షితంగా కాపాడతాడు. మనం కూడా రక్షణ పొందిన వాళ్ళము, ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు. ఆయన కృప ద్వారా మనల్ని రక్షించి ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. హీఈస్ ద గ్రేట్ ప్రొవైడర్. ఆయన మనకుంటే చాలు. ఒక్క వచనం నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 4వ వచనం. ఈ 40 సంవత్సరములు నువ్వు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. 3వ వచనంలో, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించను. వాళ్ళకి ఆకలేసినప్పుడు మన్నా కురిపించాడు, దప్పికేసినప్పుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చినాడు. వాళ్ళ పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఆయన కాపలా కాచాడు వాళ్ళకి. మరి ఆయన సన్నిధి వాళ్ళతో ఉంచాడు. అందుకని వాళ్ళకి ఏ కష్టము రాకుండా కాచి కాపాడాడు. ఈ విధంగా దేవుడు ప్రొవైడ్ చేస్తాడు, చేయగలడు. ఆయనకంటే ఆయనే కదా సర్వసృష్టికర్త. ఆయన ఏది కావాలంటే మనకు అది ఇస్తాడు. ఆయన సమృద్ధిలో నుంచి తన బిడ్డలకి ఇస్తాడు. మామూలుగా మనం కూడా మన తల్లిదండ్రులు మనకి బెస్ట్ ఇస్తారు కదా. మనం ఎప్పుడైతే రక్షణ పొంది ఆయన బిడ్డలం అవుతామో ఆ రోజు నుంచి మనల్ని చూసుకునే బాధ్యత ఆయన తీసుకుంటాడు. వి బిలాంగ్ టు హిమ్. మీరు నా సొత్తు అన్నాడు కదా. మరి మనం మన సొత్తుల్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం. సపోజింగ్ నగలు కొంటాం అనుకోండి, జాగ్రత్తగా పెట్టుకుంటాం. అదేవిధంగా మనం ఆయన నగలం. యేసుప్రభు రక్షించాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కాపాడాడు. దేవుడు మనల్ని సొత్తుగా చేసుకొని మనల్ని భద్రపరుస్తున్నాడు. ఆయన మనకు కావాల్సిన వనరులన్నీ దయచేస్తాడు. వీ హ్యావ్ టు జస్ట్ బిలీవ్. యేసుప్రభు ఏం చెప్పినాడు కొండ మీద ప్రసంగంలో? ఏం తింటామో, ఏం తాగుతామో, ఏం ధరించుకుంటామో అని చింతించకుడి, మీ చింత యావత్తు నా మీద వేయండి, నాకు తెలుసు మీకు ఏం కావాలో. మొదట మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, ఆటోమేటిక్గా తండ్రి మీకు ప్రొవైడ్ చేస్తాడు అని యేసుప్రభు చెప్పాడు. మరి ఈ ప్రొవిజన్ మనకి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు ఎలాగ ఇచ్చాడో ఈరోజు మనకు కూడా ఇస్తాడు. మన ఆత్మీయ అవసరాలు, శారీరక అవసరాలు అన్నీ కూడా ఆయన ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవి నమ్మాలి మనం. ఇదంతా కేవలం దేవుని కృపే. కృప లేకుంటే మనం ఏమీ చేయలేము అనే విషయము మనం గమనించాలి. ఈ కృప వల్ల మన జీవితంలో ఏం మార్పులు వచ్చినాయి, ఈ కృప మన జీవితాల్లో చూపించిన ప్రభావం ఏంటి అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుని కృప మనము గుర్తిస్తే, నిజంగా అర్థం చేసుకుంటే మనలో చాలా మార్పులు వస్తాయి. ఇంతకుముందు విక్రమ్ బ్రదర్ పాడిన పాటను మీరు విన్నారు కదా. ఏ యోగ్యత, ఏ అర్హత లేని నన్ను దేవుడు తీసుకొని తన కృపతో తన పరిచయకురాలుగా చేసుకున్నాడు. దేవుని కృప లేకుంటే ఎక్కడో మారుమూల పడి ఉండేదాన్ని. విధవరాలిగా ఇంటి నుంచి బయటికి రాకుండా దాదాపు 20 సంవత్సరాలు బావిలో కప్పలాగా నివసించాను నేను. ఒక జమీందారి కోడలుగా, జమీందారిలో ఆడవాళ్ళు పెద్దగా బయటికి రారు. అది కాకుండా విధవరాలిగా ఉంటే అస్సలు ఎవరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు హిందూ కుటుంబాల్లో. మరి అటువంటి జీవితంలో ఉన్న నన్ను దేవుడు తన కృప చేత ఎన్నుకొని తన పరిచారకురాలుగా, సువార్త ప్రకటించేదానిగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటే అది కేవలం దేవుని కృప. 73 సంవత్సరాలు నాకు ఇప్పుడు. మరి ఈ వయసులో నా తోటి వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని ఆ నొప్పులు ఈ నొప్పులు అనుకుంటా డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. మరి దేవుని మహాకృప వల్ల దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు.
పని చేయడానికి కావలసిన శక్తినిచ్చాడు. వివిధ ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి అవకాశం ఇచ్చాడు. ముఖ్యంగా చిల్డ్రన్స్ మినిస్ట్రీలో పిల్లలకు కావాల్సిన బుక్స్ తయారు చేయడంలో, సండే స్కూల్ టీచర్స్ని ట్రైన్ చేయడంలో, దాంట్లో అంతా పాల్గొనేదానికి తెలుగు సీఫీ అనేదో దానికి ప్రెసిడెంట్గా చేశాడు. తెలుగు కాదు, ఇప్పుడు ఇంగ్లీష్ కూడా మేము చేస్తూ ఉన్నాం. VBS కూడా చేస్తూ ఉన్నాం. 3 days 5 days. ఇవన్నీ దేవుని కృప కాదండి? ఈ వయసులో ఇంట్లో కూర్చోవాల్సిన నేను ఊర్లు తిరుగుతూ అందరికీ సువార్త ప్రకటించాలి, నేను అనుభవిస్తున్న రక్షణ ఆనందము ఇతరులకు కూడా అందించాలి అనే ఆలోచన నాకు కలిగిందంటే అది కేవలం దేవుని కృప. నేను ఇప్పుడు మీ అందరికంటే ఎక్కువగా ఆనందంగా ఉంటున్నాను అని చెప్పగలను. మరి వింటున్న మీ అందరికంటే నా మీద దేవుడి కృప ఎక్కువగా ఉంది అని గర్వంగా చెప్తున్నా. అదే మాట మీరందరూ కూడా చెప్పగలగాలి. ఐ లవ్ మై లార్డ్, ఐఎమ్ క్రేజీ అబౌట్ హిమ్. అందుకని ఆయన కృప అద్భుతంగా నా మీద కురిపిస్తూ ఉన్నాడు. ఇది కేవలం దేవుని కృప. వీ హ్యావ్ టు రియలైజ్ దట్. ఈ కృప మన మీదకి వచ్చినప్పుడు మనలో చాలా స్వభావాలంతా కూడా మారిపోతుంది. మన స్వభావం అంతా మారిపోతుంది. మనలో ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ చేసుకుంటున్నామో మనకు అర్థం కావాలి. ఫస్ట్ది తగ్గింపు స్వభావం వస్తుందండి. ఎప్పుడైతే దేవుని కృప మన జీవితాల్లో వస్తుందో దాని ప్రభావము మన జీవితంలో కనపడుతుంది. తగ్గింపు స్వభావం. దేవుని కృప గుర్తించినప్పుడు ఆయనపై మనం ఎంతగా ఆధారపడి ఉన్నామో అనే సంగతి అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా సహజంగా తగ్గించుకుంటాం. అతిశయించడానికి మన యుద్ధ ఏమీ లేదు. వాట్ ఎవర్ వీ హ్యావ్, ఇట్ బిలాంగ్స్ టు ద లార్డ్. మనకున్నదంతా ఆయనదే, ఆయన సొంతం. ఆయన మన కోసం మనం అనుభవించడానికి ఇక్కడ ఉన్నప్పుడు ఇచ్చాడు. దాన్ని గృహ నిర్వాహకత్వం చేయాలి. మనకి ఇచ్చిన సమస్తము ఇతరులతో పంచుకోవాలి. మనము ఏది అతిశయించడానికే వీలు లేదు. మన సొంత సామర్థ్యంతో మనం ఏమి సంపాదించుకోలేదు. ఆ అవకాశాలు కూడా దేవుడు ఇవ్వాల్సిందే కదా. ఈరోజు నేను ఇంతగా గర్వంగా చెప్పగలుగుతున్నాను నేను దేవుని సేవకురాలని. అది ఎవరిచ్చారు? అవకాశం ఎవరిచ్చారు? దేవుడు అవకాశం ఇవ్వకపోతే నేను ఈ ఎత్తుకు ఇంతగా హెచ్చించబడతానా? అఫ్ కోర్స్ రాజశేఖర రెడ్డి గారి చెల్లెలని అందరికీ తెలుసు కాబట్టి నన్ను హెచ్చిస్తున్నారని అనుకోవచ్చు మీరు. కాదండి, రాజశేఖర రెడ్డిని హెచ్చించింది కూడా దేవుడి కృపే కదా. దేవుడి కృప లేకుంటే ఆయనకు అధికారం ఎవరిస్తారు? జగన్కి అధికారం ఇచ్చాడంటే అది దేవుని కృప. దేవుని కృప ఎవరి మీద ఉంటుందో వాళ్ళని అద్భుతంగా హెచ్చిస్తాడు దేవుడు. అందుకని మనం నమ్మాలి, మనం తగ్గించుకోవాలి. దేవుడి ఎదుట, దేవుడి పాదాల దగ్గర మనం ఉన్నప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. తాము తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారు అని యేసుప్రభు స్వయంగా ఎన్నిసార్లు చెప్పాడో మీరు గుర్తు చేసుకోండి. మనం ఎప్పుడైతే దేవుని కృపను అర్థం చేసుకుంటామో ఆటోమేటిక్గా తగ్గింపు స్వభావం వస్తుంది. ఇది జనరల్, నా ఒక్కదానికని కాదు, అందరికీ వస్తుంది. చాలా మంది నన్ను అంటూ ఉంటారు, మీరు ఎంత తగ్గించుకుంటారండి. అది దేవుని కృప అండి. మనల్ని మనం తగ్గించుకోవాలి తప్పనిసరిగా. ఇట్స్ కంపల్సరీ, ఇట్స్ మ్యాండేటరీ. ఆయన ముందు మనం ఆయన పాదాల దగ్గర ఉంటేనే ఆయన కృప కుమరిస్తాడు. తర్వాత కృతజ్ఞతాభావం. దేవుని కృప అనుభవిస్తే మనలో కృతజ్ఞతాభావము, మనం రుణపడి ఉన్నామనే సంగతి మనకు అర్థమవుతుంది. వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ అంటూనే ఉండాలి. ఎందుకంటే మనం ఈరోజు జీవిస్తున్నాము అంటే అది కేవలం దేవుని కృప కదా. మనము ఈరోజు బతికి ఉన్నాము అని, ఆరోగ్యంగా ఉన్నాము అంటే దేవుని కృప కాదా. అందుకని అది రియలైజ్ అయ్యే కొద్దీ మనలో కృతజ్ఞత భావము వస్తుంది. ఇప్పుడు అబ్బాయి పాడిన పాటల్లో కూడా అదే కనపడుతుంది కదా. కృతజ్ఞత కలుగుతుంది మనకు దేవుని కృపను అర్థం చేసుకుంటే. తర్వాత ప్రేమ, కనికరం. ఆయన కృప వల్ల మనము ఇతరుల పట్ల ప్రేమ, కనికరం చూపాలనే ఉద్దేశం మనలో కలుగుతుంది. మనం ఆయన ప్రేమను అనుభవిస్తున్నాం, ఆయన కనికరంను అనుభవిస్తున్నాం. అది ఇతరులతో పంచుకోవాలి. అప్పుడే దేవుడికి మహిమ. దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అంటే మరి ఆ ప్రేమను ఇతరులతో పంచుకోవాలి కదా. మనము దేవుడు ఇంత ప్రేమమయుడు, అందుకనే మమ్మల్ని కూడా ఇంత ప్రేమమయులుగా చేశాడు అని మనం ఇతరులకు చూపించగలగాలి. అప్పుడే దేవుడు మహింపరచబడతాడు.
ఈ నా బిడ్డలు నా ప్రేమను పంచుతున్నారు అని ఆయన ఎంత సంతోషపడతాడో ఒకసారి ఆలోచించండి. ఆ విధంగా మనం ఉండాలి. మరి ఈ కృప ద్వారా మనకు శక్తి వస్తుందండి. మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఆయన కృప మనలో ఉంది అని గ్రహిస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా శక్తివంతులం అవుతాం. దేవుని ప్రేమ మనకు స్పష్టంగా ఆయన చేసిన త్యాగంలో ప్రత్యక్షపరచబడుతుంది. దేవుని వరంగా ఇవ్వబడిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఆయనపై మనకున్న విశ్వాసం ద్వారా దేవుని కృప యొక్క శక్తి అనుభవించగలం. దేవుడు యేసుప్రభు సిలువలో చనిపోవడము అనేది నశించిపోయే వాళ్లకు వెరితనం, కానీ మనకు దేవుని కృప, దేవుని శక్తి అని చెప్పి పౌలు రాస్తూ ఉన్నాడు. మరి పౌలు చాలా విధాలుగా దేవుని కృప అనుభవించాడు కాబట్టి ఆయన కృప గురించి చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు మనకు. ఆయన కృప అనుభవించాడు. పౌలు ఏ విధంగా హింసకుడుగా ఉన్నాడో ఆ తర్వాత హింసించబడేవాడిగా తయారయ్యాడు. అలాగా మారడము అనేది దేవుని కృప. మరి విశ్వాసం ద్వారా దేవుని కృప యొక్క శక్తి మనం అనుభవించగలం. ఈ శక్తి మన జీవితాలను సంపూర్ణంగా మార్చేసి మనకు నూతన దృక్పథం ఏర్పడుతుంది. దేవుని కృప అనేది ఒక భావం కాదు, కానీ ఇది నిజమైన శక్తి. ఇది మనలను గురించి, మనతో ఆయనకున్న బంధము అర్థం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఈ శక్తి మనలో ఉంది. రక్షింపబడే వారికి అదొక గొప్ప శక్తి అని మనం వాక్యంలో చదువుతూ ఉన్నాం. మరి అటువంటి శక్తి మనకు రావాలి అంటే దేవుని కృపను అర్థం చేసుకోవాలి. ఒకసారి మనం దేవుని కృపను అర్థం చేసుకున్నాక ఆ కృప వెలుగులోనే మనం జీవించాలి. అది కూడా మనం గుర్తించాలి. మనం కృప పొందాము, ఆ కృపను అర్థం చేసుకున్నాము, అప్పుడు ఆ వెలుగులోనే మనము జీవించాలి. దేవుని కృప ఎంత గొప్పదో తెలుసుకున్నప్పుడు మన జీవితంలో అన్ని మారిపోతాయి. నేను ఇప్పుడు స్వభావం ఎలా మారుతుందో చెప్పాను కదా. మన గుర్తింపు మన తప్పులు అపజయాల వల్ల కాదు, కానీ దేవుడు మనపై చూపిన ప్రేమ, అనుగ్రహము, ఆయన మనల్ని ఏ విధంగా దగ్గరికి తీసుకుంటున్నాడో దాన్ని బట్టి ఉంటుంది. ఇది దేవుడికి ఒక మంచి అలవాటు ఏంటంటే తాను మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయం అందరికీ తెలిసేలాగా చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనము దేవుని కృపను అర్థం చేసుకొని దేవుని మార్గంలో నడుస్తూ దేవుణ్ణి హత్తుకొని జీవిస్తున్నాం అనుకోండి. అప్పుడు ఎవరైనా అన్యులు వచ్చి మా కోసం ప్రార్థన చేయండి అంటే మనం ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దానివల్ల ఆ ప్రార్థన చేయించుకున్న వాళ్ళకి ఏమర్థమవుతుంది? వీళ్ళు దేవుని కృపలో జీవిస్తున్నారు. దేవుని కృప వెలుగులో మనం వాళ్ళకి కనపడతాం. దేవుని కృప వెలుగు మనకి ఇతరులకు ప్రసరింప చేయాలి. మనం ఆయన వెలుగులో ఉంటే ఇతరులను క్షమించాలని, కనికరం చూపాలని ఆశ కలుగుతుంది. దేవుని కృప కేవలం పొందుకోవడం కాదు, మన అనుదిన జీవితంలో ఆ వెలుగు ఇతరులకు ప్రసరింపజేయాలి. ఆయన ప్రేమను ఇతరులతో పంచుకోవాలి. ఇవన్నీ కూడా మనం చేయగలిగి ఉండాలి. ఆయన కృప వెలుగులో మనం జీవించాలి. ఆయన కృప శక్తితో మనం జీవించాలి. ఆయన కృప శక్తిని మనము అనుభవించాలి, ఇతరులతో పంచుకోవాలి. ఇవన్నీ ఇంకా కొంచెం మనం ఇంకా అర్థం చేసుకోవడానికి బైబిల్లో నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. మనకు అందరికి తెలుసు, కానీ జ్ఞాపకం చేసుకోవాలి. కొందరి ఉదాహరణలు చూద్దాం. యాక్చువల్లీ 2 చూసాం ఆల్రెడీ. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని కథ చూసాం కదా. ఇందులో దేవుని కృపా క్షమాపణ ప్రత్యక్షపరచబడింది. మనం పశ్చాత్తాప హృదయంతో ఆయన యొద్దకు తిరిగి వస్తే ఆయన మనల్ని అంగీకరిస్తాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనం అందరం కూడా పాపులమే, ఏ స్పెషాలిటీ లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని పౌలు చెప్పిన మాట పదే పదే మనము వల్లిస్తూనే ఉంటాం. మరి మన పాప స్థితిని మనం అర్థం చేసుకుంటే, మనం రక్షణ పొందిన తర్వాత దేవుని కృప ఎంత అద్భుతంగా మన జీవితంలో వచ్చిందో అనే సంగతి మనం అర్థం చేసుకోగలం. మనం అనుదినం ఏదో ఒక చిన్న చిన్న పాపాలు చేస్తూనే ఉంటాం. మనసులో పాపపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. వెంటనే దేవుని వైపు తిరిగి పశ్చాత్తాప హృదయంతో ఆయనను క్షమాపణ వేడుకోవాలి. ఆయన ఎంత కరుణామయుడు, ఎంత కృపామయుడు అంటే మనల్ని ఎన్నిసార్లు క్షమించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే పదే పదే చేసిన తప్పే చేయకుండా మనం జాగ్రత్త పడాలి. యాక్చువల్గా యోహాన్ పత్రికలో
3వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనం చూస్తే నిజంగా రక్షణ పొందిన వాళ్ళు, దేవుని శక్తి అనుభవించే వాళ్ళు, దేవుని కృపలో ఆయన వెలుగులో ఆయన కృప వెలుగులో జీవించేవారు పాపం చెయ్యరు, చేయజాలరు అంటాడు యోహాన్. చేయకుండా ఉండగలిగే శక్తి దేవుడు మనకిస్తాడు. యాజ్ వి గ్రో స్పిరిచువల్లీ ఇట్ హ్యాపెన్స్. మనం ఏ తప్పు చేయాలనుకున్నా పరిశుద్ధాత్మ దేవుడి స్వరం వినిపిస్తూ ఉంటుంది, డోంట్ డూ దాట్ అని. ఎటువైపు వెళ్ళాలో మనకు దేవుడి స్వరము మనల్ని ఆదేశిస్తూ ఉంటది. మనం ఆయన స్వరం వినడం నేర్చుకుంటే పాపపు ఆలోచనలు రావు, పాపపు మార్గంలో వెళ్ళము. ఎవ్రీథింగ్ విల్ బి అండర్ హీస్ కంట్రోల్. మన పంచేంద్రియాలు ఆయన చేతిలో పెట్టాలి. నా ప్రభువు నువ్వు నన్ను ఏలు, నీ ఇష్ట ప్రకారం నన్ను జీవించేటట్టు చెయ్యి. పేతురు కోసం ప్రార్థన చేశాడు యేసు ప్రభు, శోధనలో పడకుండా ఉండేటట్టు. ఆ విధమైన ప్రార్థన నా కోసం కూడా చెయ్యి ప్రభు అని ప్రార్థించాలి. నా కళ్ళు చెడు చూడకుండా కాపాడు అని యోబు చేసిన ప్రార్థన చేయాలి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం లగునుగాక అని దావీదు చేసిన ప్రార్థన చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు మనం పాపం జోలికి పోకుండా ఉండగలం. మరి 2వ ఎగ్జాంపుల్, అద్భుతమైన ఉదాహరణ, సిలువలో దొంగ రక్షింపబడుట. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయంలో 39 నుంచి 43 వరకు ఆ వాక్య భాగం నేను చదువుతాను. 23:39. ఇక్కడ వేలాడదీయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే 2వ వాడు వాడిని గద్దించి, నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనెను. మనకు తెలిసినంత వరకు రక్షణ ఎలా వస్తుంది? పశ్చాత్తాప హృదయంతో మన పాపాలని క్షమించమని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఆయన మన ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఇవన్నీ జరగాలి కార్యక్రమాలు. తర్వాత రక్షణ పొందిన తర్వాత మనం శుద్ధీకరించబడాలి. ఈ కార్యక్రమాలు ఏమీ జరగలేదు దొంగ విషయంలో. యేసు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను నీతో పాటు తీసుకెళ్ళు అన్నాడు. ఆ ఒక్క మాటలో ఆ దొంగ గుర్తించాడు ఆయన దేవుడని. ఆయన తప్పనిసరిగా పరలోకానికి వెళ్తాడు అని ఆ దొంగకు తెలిసింది. అందుకని తనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళు, నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళు అని ప్రభువుకు చెప్పాడు. వెంటనే యేసు ప్రభు కృపతో అతని రిక్వెస్ట్ అంగీకరించాడు. అతడు పాపి, దేశద్రోహి అయినా కూడా దేవుడు క్షమించాడు. ఎప్పుడైతే నన్ను నీతో పాటు పరలోకానికి తీసుకెళ్ళు అని అడిగాడో, తను తప్పు చేశాడు. అదే ఇంకొక దొంగతో చెప్తున్నాడు, మనకైతే ఇది సరైన శిక్ష, కానీ ఏ తప్పు చేయని ఈయనకు కూడా ఈ శిక్ష రావడం కరెక్ట్ కాదు, నువ్వు ఇంకా ఎగతాళి చేయొద్దు అని చెప్పి మొదటి దొంగను అతను తిడతాడు అనమాట. మరి అటువంటి పరిస్థితిలో యేసు ప్రభు అతని మీద కనికరం చూపిస్తున్నాడు. దేవుని కృప ఇక్కడ శక్తివంతంగా మనకు కనపడుతుంది. దొంగ పాత జీవితంలో ఎన్ని పాపాలు చేసినా కూడా దేవుడు అతన్ని క్షమించి పరదేశకు తీసుకెళ్తూ ఉన్నాడు. మరి ఇటువంటి ఈ సంఘటనలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి, ఆయన కృప చూపించిన సంఘటనలు. యాక్చువల్గా ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. తర్వాత 3వ ఎగ్జాంపుల్ పౌలు మార్పు. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో చూస్తాం కదా, దమస్కు మార్గంలోకి వెళ్తూ ఉన్నాడు. పౌలు అంతకుముందు చాలా చెడ్డగా ఉన్నాడు. ఎందుకు చెడ్డగా ఉన్నాడంటే మనిషి చెడ్డవాడు కాదు, ఆయన అలవాట్లు మంచివే. ఆయన గమాలియేలు శిష్యుడు, ధర్మశాస్త్రం క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాడు. అంతేకాకుండా ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడిగా ఉన్నాను అన్నాడు. ధర్మశాస్త్రం విషయంలో నిందలు లేకుండా, తప్పులు లేకుండా ఉండేవాళ్ళు చాలా అరుదు. 600
ఆదేశాలు ఉన్నాయి, 600 ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో. వాళ్ళు ఏర్పాటు చేసినవి యేసు ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఇవన్నీ కాకుండా వాళ్ళు ఇవన్నీ ఒకటి పాటించకపోయినా అన్ని పాటించకనట్లే. అటువంటి పరిస్థితిలో పౌలు ఏమంటున్నాడు, నేను ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడెను అన్నాడు. మరి అటువంటి సౌలు ఎందుకు క్రైస్తవులను హింసిస్తున్నాడు అంటే, తను నమ్మిన సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంది వీళ్ళు చెప్పే సిద్ధాంతం. యేసుప్రభు మాటలు, యేసుప్రభు మెస్సయ్యగా వస్తాడు అనే సంగతి ధర్మశాస్త్రంలో చాలాసార్లు చదివాడు. అయితే ఆయనే ఈయనని గుర్తించలేకపోయినందున వీళ్ళు చేసేదంతా తప్పు అని అనుకున్నాడు. ధర్మశాస్త్ర విరుద్ధంగా చేసే వాళ్ళని చూసి ఆయన సహించలేకపోయాడు. అయితే ఎప్పుడైతే యేసుప్రభు తను ప్రత్యక్షపరుచుకున్నాడో పౌలుగా మారాడు. తర్వాత హింసకుడుగా ఉన్నవాడు హింసించబడేదానికి సిద్ధపడ్డాడు. అతనిలో వచ్చిన మార్పు వల్ల అన్యులు అనేక మంది యేసుప్రభు మార్గంలోకి వచ్చేదానికి అవకాశం వచ్చింది. అధికారులను, రాజులను, అన్యులను నా మార్గంలోకి తీసుకొచ్చేదానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని యేసుప్రభు స్వయంగా పౌలుకు చెప్పాడు. మరి అటువంటి కృప నేను పొందుకున్నాను అని పౌలు రియలైజ్ అయ్యాడు. దేవుడి కృప నా మీద అద్భుతంగా కుమ్మరించబడింది, నేను ఇతరులకి ఈ కృపను పంచిపెట్టాలి, ఆ కృప వెలుగులో జీవించాలి, ఆ కృప శక్తితో జీవించాలి అనే ఆలోచన పౌలుకు కలిగింది. కాబట్టి ఆయన అద్భుతంగా పనిచేశాడు. తర్వాత క్రైస్తవుల్ని హింసిస్తున్న పౌలును ఒక శక్తివంతమైన సువార్థికునిగా, అపోస్తుల్నిగా దేవుడు మార్చుట అనేది దేవుడి కృపా కనికరం మనకు కనపడుతుంది. తర్వాత 4వ ఎగ్జాంపుల్ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ. ఆమెను గురించి యోహాను 8:1-11 వరకు కనపడుతుంది. ఆమెను వాళ్ళు తీసుకొచ్చినారు, పరిసయ్యులు, శాస్త్రులు. ఆయన ఏదో విధంగా ఆయన నిరికించేసి ఆయనను తప్పులు పట్టేదానికి అవకాశం తీసుకుందాము, ఆయనను శిక్షించేదానికి ఒక కారణం కనపడుతుంది అనే ఉద్దేశంతో ఆమెను పట్టుకొచ్చారు. అయితే వ్యభిచారం చేసినప్పుడు పురుషుని కూడా తప్పే కదా. వాళ్ళు పురుషుని పట్టుకురాలే, ఒట్టి స్త్రీని తీసుకొచ్చారు. ఆ స్త్రీని తీసుకొచ్చి ప్రభు ముందర పెట్టినప్పుడు ఆమె కన్నీటితో ఏడుస్తూ ఉంది. ప్రభువా క్షమించు అని నోటి మాటలతో చెప్పలేదు, కానీ ఆయన పాదాల దగ్గర పడింది. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు, మీలో పాపం చేయని వాళ్ళు ఆమె మీద ఫస్ట్ రాయేయండి. ఎందుకంటే అటువంటి పాపం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. మరి ప్రభు ఏమన్నాడు, ఈమె పాపం చేసింది అని నేను ఒప్పుకుంటాను, కానీ మీలో పాపం చెయ్యని వాళ్ళు మొదటిగా రాళ్ళు వేయండి అంటే అందరు వెళ్ళిపోయారు. తర్వాత ప్రభు అన్నాడు, నేను కూడా వెయ్యను, ఆయన పాపం చేయని వాడైనా కూడా నేను కూడా వెయ్యను, నేను క్షమిస్తున్నాను, నువ్వు ఈ పాపం చెయ్యొద్దు అని చెప్పి పంపించేస్తాడు. మరి ఆమెతో మాట్లాడే తీరు, అమ్మా అని పిలవడము, ఇవన్నీ చూస్తుంటే ఆయన కనికరము, కృప కనపడుతుంది. ఆయన పాపులను ప్రేమించాడు కానీ పాపాన్ని ద్వేషించాడు. పాపం చేయకుండా ఉండు, నాకు ఇష్టం లేని పని చెయ్యొద్దు అని ఆమెకు చెప్తూ ఉన్నాడు. ఆయనకు విరుద్ధంగా చెయ్యొద్దు అని చెప్తూ ఉన్నాడు. మంచి మాటలతో తప్పు చేస్తున్నావు అని ఆమెకు చెప్పాడు ఆయన. అది కృప. మనం కూడా కృపగల మాటలు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. మరి మనం ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నామో, కృప చూపిస్తున్నామా, కరుణ చూపిస్తున్నామా, కనికరం చూపిస్తున్నామా, బాధపడే వాళ్ళని ఇంకా బాధ పెడుతున్నామా అనే విషయాలు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. హోషేయ గ్రంథం అందరికి తెలుసు. హోషేయ గ్రంథంలో దేవుడు హోషేయ ప్రవక్తను ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమని చెప్తాడు, గోమెర్ అనే వ్యభిచారిని. ఎందుకు చెప్పాడంటే, ఈ హోషేయ గ్రంథంలో దేవుని ప్రేమ మన పట్ల ఎంత ఉందో అద్భుతంగా వివరించాడు. ఆయన ఇజ్రాయెల్ ప్రజల్ని ఎన్నుకొని వాళ్ళని ఎన్నో విధాలుగా ఆశీర్వదించాడు, వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చాడు.
అయినా కూడా వాళ్ళు ఇతర విగ్రహారాధనలు చేసుకుంటూ మా దేవుడు ఆ, నిజమైన దేవుడిని వదిలిపెట్టి అన్ని దేవతల వెంబడి వెళ్ళారు. అది ఎట్లాంటి పరిస్థితి అంటే, దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను తన భార్యగా ఎన్నుకున్నాడు. ఒక భార్య పరపురుషుని దగ్గరికి పోయినప్పుడు భర్త ఏ విధంగా ఫీల్ అవుతాడో అదే విధంగా దేవుడు వాళ్ళ పట్ల ఫీల్ అయ్యాడు. అందుకనే రోషం గల దేవుడు అని ఆయనకు పేరు. ఆ రోషం ఎందుకు వస్తుంది? భర్త భార్య పట్ల చాలా ప్రేమగా ఉండి ఆమె వ్యభిచారానికి పోతే ఎంత బాధపడతాడో, ఎంత కోపం వస్తుందో, అదే విధంగా దేవుడు కూడా వాళ్ళ పట్ల ఆ విధంగా ఫీల్ అయ్యాడు. అందుకనే అది అర్థం చేసుకోవడానికి, ప్రజలు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో హోషేయ అనే ప్రవక్తని, ఒక వ్యభిచారిని నిన్ను పెళ్లి చేసుకో, ఆమె ద్వారా కుమారులను పుట్టించుకో, ఆ తర్వాత మళ్ళీ వ్యభిచారినిగా వెళ్ళిపోతుంది, అయినా కూడా మళ్ళీ ఆమెను క్షమించి తీసుకొని రా, వేశ్యలను అమ్మే చోట ఆమెను కొని మరీ తీసుకొచ్చుకుంటాడు మళ్ళీ భార్యని. అటువంటి ఎన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటే, దేవుడు మనకు తన కృప ద్వారా మనల్ని క్షమించి మనల్ని దగ్గర చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి మనకు ఆ రియలైజేషన్ రావాలి అనే ఉద్దేశంతో హోషేయ గ్రంథంలో ఆ విధంగా జరిగింది. మరి హోషేయ గ్రంథం చదవండి. హోషేయ గోమెర్ను పెళ్లి చేసుకుంటాడు. తాను ఏర్పరచుకున్న తన ప్రజల పట్ల దేవుని కృప, వారెంత పాపం చేసి అవిశ్వాసులుగా ఉన్నా కూడా దేవుడు వారిని క్షమించాడు. మరి ఈ విధంగా దేవుని కృపను మనం అర్థం చేసుకుంటే మన జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. మన స్వభావం మారిపోతుంది. మనలో దేవుని కృప వల్ల వచ్చే శక్తి వస్తుంది. దేవుని వెలుగులో మనం జీవిస్తూ ఇతరులకు దేవుని వెలుగును ప్రసరింప చేయగలిగే అవకాశం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి దేవుని కృపను. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసు నాయనా, అయ్యా మీ కృప లేకుంటే మేము బతకలేం నాయనా. మరి మీ కృపను అర్థం చేసుకొని ఇంకా ఎక్కువగా మీకు థ్యాంక్ఫుల్గా ఉండేదానికి మాకు నేర్పించమని తండ్రి, ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబీని, మిగతా అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ మేడం. గ్రేస్ ఆఫ్ గాడ్ గురించి చక్కని వర్తమానం అందించిన డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. మరి క్లోజింగ్ రిమార్క్స్ ఇచ్చి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా రెవరెండ్ జామి రవికుమారయ్య గారిని మనవి చేస్తున్నానండి. యేసుక్రీస్తు నామములో అందరికి శుభాలు. అదేవిధంగా విమలమ్మ గారి ప్రత్యేక వందనాలు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని కృపతో బైబిల్ అంతా కూడా నిండింది. దినాన మన అందరం దేవుని సన్నిధిలో ఉండగలిగామంటే మన యోగ్యత కాదు, మన ధన్యత కాదు, అది కేవలం దేవుని కృప అనే సంగతి మనం గ్రహించాం. దేవుని కృపే మనం సృష్టించింది. అంతేకాకుండా ఆదాము అవ్వల్ని దేవుని కృప పాపం చేసినప్పుడు చివరి వృక్షఫలాలు తిని ఆ జీవితాంతం పాపంలో బతికే కన్నా బయటకు పంపించడం ద్వారా కృప చూపించారని, అంతేకాకుండా కృప అంటే అన్వర్తి పీపుల్కి, అదేవిధంగా అర్హత లేని వారికి, యోగ్యత లేని వారికి దేవుడు ఇచ్చే ఆధిక్యత అనే విషయాన్ని మనం గ్రహించగలిగాం. దేవుడు తన యొక్క కృపని, అదేవిధంగా కనికరాన్ని, క్షమాపణని దేవుడు మన పట్ల చూపించాడు. అందులో కృపలో 4 విషయాలు చూసినట్లయితే, వితౌట్ క్వాలిఫికేషన్, ఇటువంటి అర్హత లేకుండా దేవుడు మనకు అవకాశం ఇవ్వడం, మన పాపాలను క్షమించడం, మన మీద తన కృపా కనికరాన్ని చూపించడం, అంతేకాకుండా ఆయన ప్రేమ, కృపకి దేవుని యొక్క ప్రేమే పునాదనే విషయాన్ని మనం గ్రహించగలిగాం. అంతేకాకుండా దేవుని యొక్క ప్రేమలో, దేవుని కృపలో అల్టిమేట్ ఏంటంటే కలువరి శిలువలో దేవుడు చేసిన త్యాగం, అంతేకాకుండా మనకిచ్చిన రక్షణ, అంతేకాకుండా ఏ విధంగా అయితే తల్లిగారి వ్యక్తిగత జీవితంలో దేవుడు ఉన్నతంగా దీవించాడో, సమాజానికి దూరంగా ఉన్న సమయంలో దేవుడు తిరిగి రక్షించుకొని దినాన ఆరోగ్యవంతంగా అనేక స్థలాల్లో వాడబడడానికి, ప్రత్యేకంగా అగ్గా ఇన్స్టిట్యూట్ సేవలో కానీ, సండే స్కూల్ మినిస్ట్రీలో మెటీరియల్ తయారు చేయడానికి, అదేవిధంగా టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ దేవుని చూపించిన కృప మనకు ఎంతో ఆదర్శంగా ఉంది. అదేవిధంగా దేవుని కృప ఎవరిని విడిచిపెడుతున్న సంగతి గ్రహిస్తున్నాం. ఒక తప్పిపోయిన కుమారుడి జీవితాన్ని మనం పరిశీలన చేసిన, పౌలు గారి జీవితాన్ని పరిశీలన చేసిన, అందుకే పౌలు గారిని ఏమంటే అపోస్టిల్ ఆఫ్ గ్రేస్ అంటారు, జెయింట్ ఆఫ్ గ్రేస్ అని చెప్పంటారు. ఎందుకంటే జీవితం అంతా కూడా
నేను ఏమై ఉన్నానో దేవుని కృప వల్లనే పొందాని విషయాన్ని ఆయన చెప్తూ ఉంటారు. అంతేకాకుండా వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీ పట్ల దేవుడు చూపించిన కృప, అదేవిధంగా హోషియా భార్యను గోమరించిన దేవుడు చూపించిన కృప, ఆ కృప ఈ దినాన మనం నిలబెట్టిందని, ఈ దినాన మనం దేవుని స్తుతిస్తున్నా, గణపరుస్తూ ఉన్నా, ఆయన సేవలో ఉన్నా మన యోగ్యత ధన్యత కాదు కానీ కేవలం దేవుని కృప అని మరొకసారి జ్ఞాపకం చేసి, అందులో ఉన్న అనేక ఆత్మీయ అంశాలు మనం జ్ఞాపకం చేశారు. సో దేవుని యొక్క కృప మీద ఆధారపడి ముందుకు సాగలే కృప దేవుడు మన దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుని తండ్రి, నీ బంగారు పాదాలకు అందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి అందనాలు తండ్రి. అయ్యా మేము దినాన ప్రభా జీవిస్తున్నామంటే, చెల్లిస్తున్నామంటే, నీ సన్నిధిలో ఉన్నామంటే కేవలం నీ కృప అయ్యా. అయ్యా మా జీవితంలో ప్రభా ప్రతి క్షణం ప్రభా నీ దానం, నీ కృప ప్రభా. అయ్యా నువ్వు ఇచ్చిన జీవితాన్ని తండ్రి నీ చిత్తానుసారంగా దేవతన ప్రభ గడపగలిగే కృప సహాయం దేశమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా అపరాధముల చేత పాపముల చేత మేము చచ్చిరవై ఉన్నప్పుడు ప్రభా, అయ్యా ప్రభా నీ ప్రేమలో నీ కృపలో మేము బతికించావు అయ్యా. యోగ్యత లేని అర్హత లేని మాకు ప్రభా అనేక మంది దేవతను ప్రభా పనులు అప్పగించావు తండ్రి. నీ మాట ఉచ్చరించడానికి, నీ వాక్యం ఉచ్చరించడానికి మేము యోగ్యం కాదు కానీ ప్రభా, నువ్వు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటూ బహు నమ్మకస్తులుగా ఉండగలిగే భాగ్యం మాకు అందరికీ దయచేయమని వాక్యం చెప్పిన తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటే ఇంకా అనేక స్థలాల్లో బహుబలంగా వాడుకోండి అయ్యా. ఆరోగ్యముతో కూడిన ప్రభ ఆయుష్ దయచేసి ఇంకా అనేక స్థలాల్లో చంటి బిడ్డలకు, అదేవిధంగా ప్రభా అనేక స్థలాల్లో ప్రభ వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యం పట్ల పెట్టికిచ్చిన ఆసక్తి, అదేవిధంగా వాక్యం చెప్పగలిగే కృప, వాక్యం చెప్పగలిగే విధానంలో ప్రభ నువ్వు ఇచ్చిన తర్ఫీదు, అదేవిధంగా వాక్యం చెప్పాలనే ప్రభ తపన బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభ. అయ్యా తల్లి గారిని, వారి కుటుంబాన్ని, సేవను, సంస్థను, సమస్తాన్ని ప్రభు నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు తెలిసిన అవసరాలు నీకు మాత్రమే, నీకు ఆమెకు మాత్రమే తెలిసిన పెద్ద అవసరాన్ని ఐశ్వర్యంలో తీర్చండి తండ్రి. ఈ విధంగా ప్రతిరోజు ప్రభా వాక్యం వినడానికి తండ్రి ప్రభా ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన బాబు రత్నాకర్ గారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి. సహకరిస్తున్న జాన్సన్ గారిని, స్వరూప గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, తేజ అప్రెంటిస్ గారిని, కోటి వారిని దీవించండి ప్రభా. అదేవిధంగా ఇందులో ఉదయకాల సమయం లేచి ప్రభా మా కోసం ప్రార్థన చేస్తున్న ప్రభా తల్లులందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు యోగు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఈ విధంగా రెండింతల ఆశీర్వాదాలకు ప్రభావ యోగ్యులుగా ఇచ్చావు, అట్టి కృప వాడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తన జీవనంద కుమార్ని, కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. డాక్టర్ విజయ్ కుమార్ గారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో. బిడ్డల వివాహాల విషయంలో, చదువు విషయంలో సహాయం తెచ్చండి. రమణ మేగడ గారి పాప వివాహం విషయంలో ప్రభా ప్రార్థన చేస్తున్నాను, సహాయం తెచ్చండి ప్రభా. కాటనాయ్ గారి ఆరోగ్య విషయంలో ప్రార్థన చేస్తున్నాను, నీకు కృప చూపించండి తండ్రి. అదేవిధంగా దేవతను ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆశీర్వాదయ్య గారిని, రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకుని ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దీవించమని, మొట్టమొదటి స్వస్థపరచమని, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు తొలగజేయమని ప్రత్యేకంగా ప్రభావ విత్తబడ్డ వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా మా జీవితంలో ఫలింపజేసి ప్రభావ వాక్యానుసారంగా జీవించగలిగే కృప అయ్యా ప్రభా. మా యోగ్యత కాదు, నీ కృపాని సత్యాన్ని గ్రహించి ముందుకు సాగే భాగ్యం అంతా ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును కిక్కుమాడ అయినా యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేసి మా ఎడల అపరాధం చేయవద్దు, క్షమించినట్లు మా అపరాధములను క్షమించు, శోధనలకు తప్పించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము నిజవాక్యం చెప్పిన దాసురాలకి పాల్గొన్న మనకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమారయ్య గారికి, అలాగే వర్తమానికులు డాక్టర్ వై విమలారెడ్డి గారికి, కూడి వచ్చిన విపిఎఫ్ ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.